నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక్కో శాఖలో వేల సంఖ్యలో పెండింగ్ ఫైళ్లు ఉండడం పట్ల సీఎం చంద్రబాబు అసహనం. పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని మంత్రులకు ఆదేశాలు. మద్యం మార్జిన్ పెంపులో మరో అవినీతి. లిక్కర్ సిండికేట్ తో చంద్రబాబు లాలూచి అంటూ మాజీ మంత్రి కాకాని ధ్వజం. వేసవిలో సాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికాయుత చర్యలు చేపట్టండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వరలక్ష్మి హోమం. ఇటీవల సీఎం చంద్రబాబు పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఒక్కో శాఖలో వేల సంఖ్యలో పెండింగ్ ఫైళ్లు ఉండడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ ఫైళ్లు త్వరగా పరిష్కరించాలని మంత్రులకు ఆదేశాలిచ్చారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ శాఖలో ఎన్ని పెండింగ్ ఫైళ్లున్నాయో, ఒక్కో ఫైలు పరిష్కారానికి సగటున ఎంత సమయం పడుతుందో చంద్రబాబు వివరించారు. ఫైనాన్షియల్ అన్ని కూడా క్లియర్ చేయాలి. ఎక్కడన్నా లిటిగేషన్ ఉంటే మాత్రం ఆ లిటిగేషన్ ఇచ్చేసి అసాధ్యమైనట్టే మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటాయి. ఎవరు వచ్చినా అదే ఆన్సర్ చేస్తా, ఏ స్థాయికి వచ్చినా అదే మనం చెప్పే పరిస్థితి వస్తుంది. ఫైనాన్షియల్ అన్ని ట్యాగ్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫండ్స్ వచ్చినప్పుడు కానీ మనకు వెసులుబాటు వచ్చినప్పుడు చేసుకుంటా పోతాం. ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ కావాలి, అవన్నీ కూడా చేసుకుంటాం. మనం ఏదైనా బారో చేయాలన్న డబ్బులు చేయడం, మనం కట్టవలసినటువంటి అప్పులు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రెడ్రెసల్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్లు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి. నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. 3 డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు. దాన్ని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చాయి. రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సెప్షన్ ట్రాకింగ్, ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఫైనల్ గా రేపు రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీ డిపార్ట్మెంట్లో మీరు తయారు చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ల వారిగా ఈ రోజు మనందరం లీడ్ చేసాం. మీరు చెప్పారు, మేము విన్నాం. రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళకు సమయం ఇచ్చి ఏదైనా ఉంటే గైడ్ చేస్తాం తప్ప మనం లీడ్ చేయం. అక్కడ రివర్స్ ఉంటుంది. మీరు ఏదైనా వాళ్ళని తయారు చేసుకోవాలంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలని 5 జోన్లు పెడుతున్నాం. 5 జోన్లే కాకుండా 26 జిల్లాలు ఉంటాయి. అదే సమయంలో వీలైతే సీనియర్ ఆఫీసర్స్ని కూడా మనందరం ఫీల్డ్కి పోతే కొంచెం ఐడియాస్ ఉంటే ఒక్కొక్క జిల్లా ఒకరు అడాప్ట్ చేసుకోండి. ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. ఎట్లా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ వెళ్తారు, మీరు కూడా అడాప్ట్ చేసుకుంటే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. జోన్స్ను కూడా ఒక 5 జోన్స్ ఉన్నాయి కాబట్టి 5 జోన్లలో ఒక ఆఫీసర్ కానీ వెళ్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. మీకు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక 5 మంది కలెక్టర్స్ని అక్కడ కూర్చొని మాట్లాడి మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. అల్టిమేట్గా మనం ఈరోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. ఇన్నేళ్లు నేను సీఎంగా ఉన్నా, ఇన్నిసార్లు నేను రాజకీయాల్లో ఎన్నోసార్లు పనిచేసిన, ఈరోజు ఒక నూతనమైనటువంటి అనుభూతి కానీ ఉత్సాహం. మనం చేసిన పనుల యొక్క ఫలితాలు
ఒక్కొక్క డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు నాకు పీస్ మీల్గా బాగా చేసామనిపిస్తుంది, కానీ ఈరోజు మనం చూసిన తర్వాత చాలా డిపార్ట్మెంట్లో మనం చేసిన పనుల యొక్క రిజల్ట్స్ కనపడుస్తున్నాయి. ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. విత్ వెరీ వెరీ హార్డ్ కండిషన్స్లో ఫైనాన్షియల్గా కానీ, మొరల్ కానీ, డిఫంక్ట్ కావడం కానీ, మనకు రిసోర్సెస్ లేకుండా పోవడం కానీ, అన్నిట్లో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ వర్క్. దీనికి అంతటి కారణం సమిష్టి కృషి, మీ అందరి యొక్క పార్టిసిపేషన్. దానికి మనస్ఫూర్తిగా టీంను అభినందిస్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఏఆర్టీ సవరణ చేసి మద్యం మార్జిన్ 14% పెంచడం ద్వారా ఏకంగా 1000 కోట్లు తన నివాసానికి వెళ్లేలాగా సీఎం చంద్రబాబు రూట్ మ్యాప్ వేసుకున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్జిన్ పెంపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి 3000 కోట్లు గండి కొట్టిన చంద్రబాబు ఆ డబ్బంతా ఎల్లో సిండికేట్ జేబుల్లోకి వెళ్లేలాగా ప్లాన్ చేస్తారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనన్న కాకాని మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ కి తెరతీశారని ఆక్షేపించారు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తన జేబులు నిండితే చాలన్నట్లు చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు. అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి ఈ పరిపాలనలో పొరపాట్లు ప్రజలు అందరం గమనిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ రేట్లకు సంబంధించి బాదుడు కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాదుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లిక్కర్ రేట్లకు సంబంధించి నిన్ననే జీవో ఇష్యూ చేశాడు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచాయి. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది. అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరుల్లో భాగంగానే ఆయన పాపం ఈ మద్యాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో టెండర్లు వేసేటప్పుడు ఒక మార్జిన్ ఏర్పాటు చేశాడు. ఆ మార్జిన్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇదిగో ఇంత మార్జిన్ ఇస్తామన్నప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళు టెండర్లో పాల్గొంటారు. చాలామంది మనం టెండర్లో మార్జిన్ చూసిన తర్వాత వాళ్ళు దీనిలో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మనకు పెద్ద లాభసాటిగా లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది ధైర్యంగా టెండర్లు వేశారు. ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్దారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇదొక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలు జరిగాయి. వాటిల్లో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి. ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కన్సర్న్లో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామాన వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెలిచాయి. అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి 10 రూపాయల నుంచి 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకి, ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్కామ్లు చూస్తున్నాం. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? అతి తక్కువ ధరకే మద్యం ఇస్తానన్నాడు. మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా, మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తానన్నాడు. గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తానన్నాడు. ఎంత మద్యం, నాసిరకం మద్యం ఇదంతా. ఈ మద్యం మొత్తం తాగితే 2 రోజుల్లో చచ్చిపోతాడు, 3 రోజుల్లో చచ్చిపోతాడు, లివర్ చెడిపోద్ది. కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు, మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు. ఒక్క ఈ 99 రూపాయలకు అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈరోజు ఏం చేశాడు? ఆ లిక్కర్ బాగలేదని చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాల్లో కూడా లిమిట్ చేశాడు. ఆ ఆదాయము తెలుగు తమ్ముళ్ళ జోబుల్లోకి పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం, దానిని పాపం ఆ మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం, వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింతానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితీగా మారింది. అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సి. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగు, సాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళికాయుతంగా పనిచేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వేసవి కాలానికి అవసరమైన తాగు, సాగునీరు, రైతు విశిష్ట సంఖ్య నమోదు తదితర అంశాలపై కాకినాడ కలెక్టరేట్లో నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో కలిసి రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.